మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పేరు వినే ఉంటారు కదా. తాగి రోడ్డు మీద వాహనం నడిపితే ఈ టెస్ట్ నిర్వహిస్తారు. కానీ మీరెప్పుడైనా డ్రంక్ అండ్ ఓటు టెస్ట్ పేరు విన్నారా? అవును, మీరు విన్నది నిజమే. డ్రంక్ అండ్ ఓటు. ఎన్నికల్లో ఓటు వేసే ముందు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ సుప్రీం తిరస్కరించింది. ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. జస్టిస్లు సంజీవ్ ఖన్నా మరియు దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. పోలింగ్ బూత్లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి ఒక వ్యక్తికి ముందుగా బ్రీత్ అనలైజర్ పరీక్షకు లోనయ్యేలా చూడాలని, భారత ఎన్నికల కమిషన్కు ఈ విధమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది జనవాహిని పార్టీ. హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. పిటిషన్ను కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ జనవాహిని పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను పరిశీలించి హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు తెలిపింది.